హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా వీళ్ళని చూస్తుంటే ఈ ఉన్నటువంటి 8 మందిలో స్ట్రాంగెస్ట్ పర్సన్స్ అంటే ఫస్ట్ ఇమ్మాన్యుయల్ అని అందరూ అనుకుంటాం. అదే డేమాన్ పవన్ తర్వాత డేమాన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి గేమ్లో లేడు కాబట్టి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇక ఉన్న వాళ్ళల్లో ఇమ్మాన్యుయల్ అలాగే కళ్యాణ్ ఇద్దరు స్ట్రాంగ్ పర్సన్సే. ఇద్దరు ఖచ్చితంగా టాప్ 3లో ఉన్న పర్సన్సే. వీళ్ళు టాప్ 5 కూడా కాదు, టాప్ 3 ఎవరైనా వీళ్ళ ముగ్గురులోనే ఉంటారు. అటు ఇటు స్వాప్ అయితే అవ్వచ్చు అంతే కానీ. ఇక వీళ్ళిద్దరూ ఎందుకు ఇంత స్ట్రాటజీలు వేసి ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తారన్న విషయం వీళ్ళకి తెలుసు కదా. వాళ్ళని తీసేయాలి, వీళ్ళతో ఆడాలి, వీక్ పర్సన్స్ని లాగేసేయాలి, మన ఇద్దరమే ఉండాలి, చివరికి మనమే ఆ యొక్క ఫైనలిస్ట్ అవ్వాలి అని చెప్పి ఎన్ని కుట్రలు కుతంత్రాలు అంటే గేమ్ ప్లాన్ వేసుకోవడం మంచిదే, కాకపోతే మరి ఓవర్ థింకింగ్ చేసి లిస్ట్లో ఉన్న ఇప్పుడు సంజనా గారిని తీసేశాడు, ఏం ఉపయోగం వచ్చింది? ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ఏమైనా గెలుస్తున్నాడా? లేదు కదా. నేను ఇమ్మాన్యుయల్ గురించే కాదు, నార్మల్గా కూడా చెప్తున్నానండి. ఒకరిని మనము మన మంచి కోరే వాళ్ళకి చెడు ఎప్పుడైనా చేస్తే అది ఖచ్చితంగా మనకు మంచి అయితే జరగదు. అది ఇమ్మాన్యుయల్ అనే కాదు, ఎవరి విషయంలో అయినా కన్నింగ్ గేమ్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ అయితే ఇవ్వదు. మేబీ ఆ కప్పు కళ రావచ్చేమో ఇలాంటి గేమ్స్ ఆడే వాళ్ళకి, ఇక్కడని కాదు ఎప్పుడైనా గేమ్స్ అయినా విన్నింగ్ అనేది రావచ్చేమో, అది శాశ్వతం అయితే కాదు. దట్ ఈస్ అది మాత్రం వాస్తవం. ఎందుకంటే అది చిన్న చిన్న గేమ్స్ని కదా, అది మన వ్యక్తిత్వాన్ని అందరికీ చూపిస్తుంది కాబట్టి. ఇక్కడ ఏమనుకున్నాడు, మమ్మీ నేను గెలిస్తే నా ఇవన్నీ నీకే వస్తాయి కదా మమ్మీ, వేరే వాళ్ళకి ఇచ్చే బదులు నీకు ఇస్తానని చెప్పిన ఆ మాట ఎంత అబద్ధం అంటే, ఆమె నిజంగానే తనని కొడుకు అనుకునింది. తన తల్లి మనస్సుతో ఆమె బాధపడింది, అయ్యో ఎందుకు వాడు ఇలా చేశాడు. అయినా కానీ ఇప్పటి వరకు ఆమె మాత్రము అతనికి కాయిన్స్ పెట్టాలన్నా కాయిన్స్ పెట్టలేదు, తన వైపే నిలబడుకునింది. తన వల్ల ఈమెకి ఏమీ లాభం లేదు. లాభం అంటే ఎందుకు ప్రతిసారి ఏదైనా హెల్ప్ చేస్తాడు, గేమ్స్లో ఉంచుతాడు అనుకున్న ప్రతిసారి తన వల్లే తీసేస్తా ఉన్నాడు. ఇక మొన్న ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు తన టైం ఇచ్చాడు, అలాంటి వాటికి ఇస్తాడు కానీ తను గేమ్స్లో ఎప్పుడు తనకు హెల్ప్ చేసిందే లేదు. కానీ ఆమె వల్ల తనకు ఎప్పుడు హెల్ప్ అవుతూనే ఉంటుంది, కానీ తనను కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ఇంత కన్నింగ్ గేమ్ ఆడి ఏం ప్రయోజనం ఉంది? సరే, ఇక కళ్యాణ్కి కూడా ఏం అవసరం ఉంది? ఇప్పుడు రీతుతో ఆడినట్టే ఆడదాం, కానీ ఆ అమ్మాయికి అనుమానం రాకూడదు. భరణి గారిని తీసేద్దాం, ఇక సుమన్ శెట్టి గారిని తీసేద్దాం. ప్లానింగ్ చేసుకోవడం తప్పు అనట్లేదు, కానీ ఎందుకు ఇంత కన్నింగ్ గేమ్ ఆడి ఏం ప్రయోజనం వస్తుంది? ఇక మీకు ఇప్పుడు కళ్యాణ్ అయితే ఈ యొక్క టికెట్ టు ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే అయిపోయాడు. దీనివల్ల అసలుకి కళ్యాణ్కి ఉపయోగం ఉందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే టాప్ 1 and 2లో కళ్యాణ్ అండ్ తనూజానే ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు. ఇమ్మాన్యుయల్ అయితే గ్రాఫ్ తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే తను గేమ్ అయితే బాగా ఆడగలుగుతున్నాడు, ఆర్గ్యుమెంట్స్ చేయలేకపోతున్నాడు. ఈ యొక్క కన్నింగ్ గేమ్ వల్ల లేకపోతే సేఫ్ గేమ్ అనో ఏదో ఒక దానివల్ల ఎందుకు తనకైతే ఓట్లు తగ్గుతున్నాయి కదా. ఇప్పుడు టికెట్ ఫినాలే రేస్ అది గెలిచిన తర్వాత కళ్యాణ్కి ఇక తనకు ఓటింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ కెప్టెన్, ఈ వారం తనకు ఓటింగ్ రావట్లేదు, ఇంకా నామినేషన్స్లో లేడు. నెక్స్ట్ ఫైనలిస్ట్గా అయిపోయాడు, తన నామినేషన్స్లోకి వెళ్ళడు. ఇప్పుడు ఓట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్న విషయం కళ్యాణ్కి బాగా తెలుసు కదా. ఇప్పుడు తనకి దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఇక ఇమ్మాన్యుయల్కి కొద్దిగా లాభం ఏంటంటే కనీసం నామినేషన్స్లోకి వచ్చి ఇప్పుడైనా ఓటింగ్ పెంచుకునే అవకాశం ఉంది. కాకపోతే ఇతను నోరు విప్పి మాట్లాడట్లేదు, ఎక్కడా స్టాండ్ తీసుకోవట్లేదు. ఎక్కడైనా అన్యాయం జరిగినా కానీ ఇప్పుడు ఒక విషయమే, ఇప్పుడు సంజనా గారి విషయంలో నిన్న రీతుకి భరణి గారికి మధ్య జరిగింది, ఆ ట్రయాంగిల్ విషయంలో కనీసం నోరు విప్పాడా? అయ్యో మా మమ్మీ ఒక్కటే స్ట్రగుల్ అవుతుంది, ఆమె కావాలని చేయలేదని కనీసం గట్టిగా ఒక్కరితోనే చెప్పగలిగాడా? చెప్పలేకపోయాడు. నిజంగానే ఆమె కావాలని చేసింది కాదది, అది జస్ట్ పొరపాటు. అందరూ పొరపాటు పడ్డారు, ఆమె కూడా సంచాలకైనా ఆమె కూడా మనిషే కాబట్టి పొరపాటు అయితే పడింది. అక్కడైనా కనీసం ఆమె కావాలని ఎక్కడ చేయలేదన్నా, నువ్వు అలా చెప్తున్నావు కదా, ఆ సంచాలక్ కావాలని రీతు కోసం ఇట్లా చేసిందని, అది తప్పు. సరే, ఆయన గురించనే కాదు, ఎక్కడైనా స్టాండ్ తీసుకొని మాట్లాడగలుగుతున్నాడు తప్పు విషయంలో. ఇక అక్కడ ఎవరు సంచాలకుగా చేసేదానికి కూడా ఇష్టపడరు, ఎందుకంటే భయం. సంచాలకుగా చేస్తే మనం తప్పు చేస్తే మళ్ళీ మన మీదకి వస్తుంది కదా అని చెప్పేసి సంచాలకుగా కూడా అక్కడ ఎవరు ఉండరు. సుమన్ శెట్టి ఉండరు, ఇక కళ్యాణ్ ఉండడు, ఇక నెక్స్ట్ వచ్చేసరికి అదే ఇమ్మాన్యుయల్ ఉండడు, అందరూ తప్పించుకుంటారు. కానీ ఈమె
ఫుట్ ఫార్వర్డ్ లాగా నేను ముందుంటాను, పర్లేదు ఏదేమైనా నేను చేస్తాను అని ఎప్పుడు కూడా ముందుంటుంది. ఆ స్పిరిట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు తనూజను కూడా ముందుగానే పెడతారు. సో, తనూజ కూడా కొన్నిసార్లు ఆమెకి ఈజీ ఛాన్సెస్ అయితే వస్తూ ఉన్నాయి. ఆమె కూడా చేస్తుంది. వీళ్ళిద్దరే చేసేది ఈ యొక్క హౌస్‌లో. ఇక రీతూకిస్తే అది ఖచ్చితంగా గందరగోళం అవుతుంది అన్న విషయం అందరికీ తెలుసు కదా! సరే ఇదంతా పక్కన పెట్టేసి ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారనేది, దీనివల్ల ఉపయోగం వీళ్ళిద్దరికి ఏమైనా ఉందా అంటే లేదు. సో, రీతూకొచ్చినుంటే ఖచ్చితంగా ఉపయోగపడి ఉండేది. ఈమె టాప్ 5లో ఉండేది. ఖచ్చితంగా ఈమె ఓట్స్ అన్నీ డేమాన్ పవన్‌కి కొద్దిగా స్ప్లిట్ అయ్యి అతను కూడా ఉండేవాడు. ఇప్పుడైతే ఆ ఛాన్స్‌నైతే కోల్పోయారు ఖచ్చితంగా. ఎందుకంటే రీతు ఆడినా కనీసం నిజంగా జెన్యూన్‌గా ఆడుండుంటే ఆ అమ్మాయే గెలిచిందని ఆమె చెప్పిన తర్వాత అందరూ కూడా ఆడియన్స్ మెచ్చుకునేవాళ్ళు. కానీ ఆ రింగు గాని షర్ట్ లోపల పెట్టకపోయుంటే, సో ఎందుకు పెట్టింది అనేది ఇక్కడ సమస్య. ఇప్పుడు ఆ స్క్వేర్ గురించి కూడా భరణి గారు వదిలేశారు ఒక టైంకి. దాని తర్వాత తనూజ ఎప్పుడైతే ఆ రింగ్ రీతు తన యొక్క షర్ట్‌లో పెట్టుకుందని చెప్పిందో, ఓహ్! రింగ్ కూడా పెట్టుకునిందా? ఇదా ఆడే గేమ్ అమ్మాయి. సో, నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి తను బాగా ఆడావమ్మా అని హగ్ చేసుకున్నాను కదా! అయినా రింగ్ లోపల పెట్టుకోవడం ఏంటి అని చెప్పేసి చాలా బాధపడుతూ అరుస్తూ ఉంటాడు కదా! నిజంగా అది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే నువ్వు గెలిచావు మంచిదే. నిన్ను ఆల్రెడీ గెలిచావని చెప్పారు కదా! ఇంక ఇట్లాంటివి ఎందుకు చేయడము అనేది ఇక్కడ సమస్య. చూడాలి ఈరోజు తనేమంటుంది, నేను గేమ్ అంతా అయిపోయిన తర్వాత రింగ్ పెట్టుకున్నాను అంటుంది. కానే కాదు. నాకు తెలిసినంత వరకు అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న టైంలో తను పెట్టుకుందని నేను అనుకుంటున్నాను. లైవ్‌లో కరెక్ట్‌గా క్లియర్‌గా చూపించలేదు. ఎప్పుడు పెట్టుకున్నారో ఈరోజు అదే గమనించాల్సిన విషయం. వీళ్ళకి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న టైంలో ఇక ఒకవేళ సంజన గారు అతనికి ఇచ్చేసేదేమోనని రింగ్ అప్పుడే పెట్టేసుకునిందా, లేదంటే టాస్క్ అయిపోయిన తర్వాత పెట్టుకునిందా అనేది చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్‌లో కూడా కళ్యాణ్ అలాగే భరణి గారు కూడా బిగ్ ఫైట్ అయితే జరుగుతుంది ఆ షూ విషయంలో. ఇక్కడ రీతు ఈ పని చేసిందన్న విషయం ఒక పక్క ఉంటే, ఇక కళ్యాణ్‌తో పాత గొడవలన్నీ తీసుకొచ్చి వీళ్ళైతే ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. ఇక ఇదంతా గొడవలంతా అయిపోయిన తర్వాత ఇంకొక టాస్క్ అయితే పెడతారు వీళ్ళ ముగ్గురికి. అది టవర్స్ కట్టడం. ఇది మనకు ప్రోమోలో చూపించారు కదండీ! ఇదే మన సీజన్ 7లో కూడా అమర్‌దీప్ అలాగే ఇంకొకరితో ఎవరితోనో పెడతారు కదా! అక్కడ చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు అమర్‌దీప్. ఇక్కడ కూడా కొద్దిగా నాటకం ఆడుతున్నాడేమోనని తనని నాగార్జున గారు ప్రశ్నించడం కూడా జరిగింది. ఇప్పుడు సేమ్ రీతు పరిస్థితి కూడా అదే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, కళ్యాణ్ అలాగే సుమన్ శెట్టి గారు ఆడే టైంలో ఇద్దరూ ఈక్వల్‌గా ఆ యొక్క తక్కెట్లో అయితే పెట్టారు కదా! దాని తర్వాత ఇక గత్యంతరం లేక ఇక కళ్యాణ్ వెళ్ళి ఆయన్ని పట్టుకున్నాడు. అది అందరికీ పాపం అనిపించింది. కానీ టాస్క్ రీతే అది. ఎందుకంటే ఎవరో ఒకరు గెలవాలంటే ఇంకొకరు ఓడిపోవాలి కాబట్టి. అప్పుడు ఏమనింది రీతు, అది ఇంకేం చేస్తాడన్నా, అది టాస్క్ అలాగే ఉంది కదా! ఎవరో ఒకరు పట్టుకుంటేనే కదా గెలుస్తారనేది కదా! ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన నిన్న నైట్ చేసిన పనికి ప్రతి ఒక్కరికి కోపం అయితే వచ్చుంటుంది కదా! ఇక భరణి గారు అయితే అవుట్ ఆఫ్ ద టాస్క్ అయిపోయారు. ఇక రేస్ అయిపోయారు. ఇక సుమన్ శెట్టి గారు ఓడిపోయారు. ఇక అక్కడ ఉండేది తనూజ, ఇక డేమాన్ పవన్, ఇక సంచాలక్‌గా మళ్ళీ నాకు తెలిసి సంజన గారినే పెట్టినట్టున్నారు. ఈమె ఎవరికి హెల్ప్ చేయకూడదనో మరి ఏంటో మొత్తానికి. ఇక వీళ్ళ ఎవరి తరపున వాళ్ళు బాల్స్ అయితే కొడతారు కదా! ఎవరు చూడకూడదు అనుకుంటున్నారు. ఇక రీతు కొడుతుంటే రీతు అయితే గట్టిగా ఏంటన్నా నేనే కనిపిస్తున్నానా మీకు, ఇంకెవరు కనిపించట్లేదా అంటే, ఎందుకంటే వాళ్ళ కోపం ఉండేది నీ మీదే కదమ్మా, నీ వల్లే కదా వాళ్ళు ఓడిపోయింది, నువ్వు చేసిన పని వల్లే కదా ఓడిపోయింది. ఎక్కడైనా నిజాయితీగా ఉంటే కొన్నిసార్లు మనకు అది తిరిగి నిజాయితీగానే వస్తుంది. నువ్వు టాస్క్‌లు బాగా ఆడతావు, కానీ నిజాయితీగా ఆడాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది. ఆ నిజాయితీ లేకపోతే ఇలాగే ఉంటుంది. ఇక వీళ్ళంతా టార్గెట్ చేసి ఆ బాల్స్ కొడుతున్నారు. కాకపోతే ఇక్కడ జరిగింది విషయం ఏంటంటే, రీతుకి డేమాన్ మాత్రమే ఉన్నాడు. ఇక నాకు తెలిసి సుమన్ శెట్టి గారు, భరణి గారు, తనూజ కూడా ఇమ్మాన్యుయల్‌ని, రీతుని టార్గెట్ చేశారు. ఎందుకంటే కళ్యాణ్ జోలికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే కళ్యాణ్‌కి అడ్డుగా తనూజ ఉంది కాబట్టి. సో తనూజ చెప్తుంది కదా, డేమాన్ పవన్ నువ్వు కళ్యాణ్ జోలికి వస్తే నేను ఖచ్చితంగా నీ వాళ్ళ జోలికి వస్తాను అని చెప్పి అక్కడ వార్నింగ్ కూడా ఇస్తుంది కదా ప్రోమోలో చూసిన విధంగా. సో కాబట్టి ఇక్కడ డేమాన్ పవన్ కాపాడుతున్నాడు. కానీ ఇమ్మాన్యుయల్‌కి ఇక్కడ ఒక్కరు కూడా సహాయం చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు తనూజ కూడా ఇమ్మాన్యుయల్‌కి ఎప్పుడు అంత హెల్ప్ చేసింది లేదు. నార్మల్‌గా ఆర్గ్యుమెంట్స్ అయితే చేస్తుంటుంది కానీ, నువ్వు నాకు ఎప్పుడు హెల్ప్ చేయలేదు, నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తానంటుంది. కానీ నాకు తెలిసి ఇమ్మాన్యుయల్‌కి ఎప్పుడు అంత హెల్ప్ చేసిందే లేదు. ఎప్పుడు కళ్యాణ్ తనూజకి, తనూజ కళ్యాణ్‌కి వీళ్ళిద్దరు మాత్రం చేసుకుంటూ ఉంటారు హెల్ప్‌లు. ఇక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అవుట్ అయిపోయిందైతే ఇమ్మాన్యుయలేనంట. ఫస్ట్ అవుట్ అయిపోయాడు ఈ టాస్క్‌లో. దాని తర్వాత రీతు అవుట్ అయిపోయింది. దాని తర్వాత కళ్యాణ్ అయితే గెలిచాడు. దాని తర్వాత వీళ్ళిద్దరికి ఇంకొక టాస్క్ అయితే పెట్టబోతున్నారంట. ఈ యొక్క టాస్క్లో కూడా డేమాన్ ఆ బాల్స్లో కొట్టే టైంలో చెయ్యి అయితే లోపల పెట్టేస్తాడు కదా, అప్పుడు చెప్తాడు చూడండి పవన్ కళ్యాణ్, చూడండి సంజన గారు ఇతను లోపల పెట్టేశాడు, ఇతను అవుట్ చేయండి అవుట్ చేయండి, అవుట్ అయితే చేసేస్తుంది. ఇక ఆమెకు కూడా భయం అయితే ఏర్పడిపోయింది కదా.
ఎందుకంటే ఇంకా మళ్ళీ ఏదైనా పొరపాట్లు చేసి నా తల మీదకి ఇంకా ఎక్కుతారా బాబోయ్ అని చెప్పేసి డేమాన్ పవన్ తీసి పక్కన పెట్టేసింది. అప్పుడు రీతు ఏడవడం మొదలుపెట్టింది. అందరికీ నేనే కనిపిస్తున్నాను. డేమాన్ నీ వల్ల వాళ్ళంతా నన్ను టార్గెట్ చేస్తున్నారు. నువ్వు కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నావు. నువ్వు కళ్యాణ్‌ని టార్గెట్ చేయదని. అంటే ఇక్కడ అంతా గ్రూప్ గేమ్స్ అయిపోయాయండి. ఎవరి ఫ్రెండ్స్‌ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఇంక ఇష్టం లేని వాళ్ళని తీసేసి పక్కన పెట్టేస్తున్నారు. అదే జరుగుతుంది ఈ సీజన్. అందుకని డేమాన్‌ని ఔట్ ఆఫ్ ద టాస్క్ ఔట్ చేసేసేసరికి ఇక తనని కాపాడే వాళ్ళు ఎవరు లేక మొత్తానికి ఇమ్మాన్యుయల్ మీద ఫస్ట్ పడి అందరూ కలిసి ఇమ్మాన్యుయల్‌ని అయితే తీసేశారు. తర్వాత రీతు ఓడిపోతుంది. తర్వాత కళ్యాణ్ గెలుస్తాడు. వీళ్ళిద్దరికి ఒక టాస్క్ అయితే జరుగుతుంది. అది చాలా రిస్కీ టాస్క్ అంట. దీంట్లో అయితే పవన్ కళ్యాణ్ గెలిచి తన విజయ పతాకాన్ని ఎగరవేశాడు. అది మాత్రం గ్యారంటీ. అది విజయాన్ని ఇస్తుందా, తర్వాత ముప్పుని తెస్తుందా అనేది తర్వాత విషయం. కాకపోతే ఫస్ట్ ఫైనలిస్ట్‌గా మిగిలి ఆ యొక్క హ్యాపీనెస్‌ని అయితే అందరితో హౌస్‌మేట్స్‌తో షేర్ చేసుకున్నాడు. మరి ఇది దానికి ప్లస్సా, మైనసా అంటే మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓటింగ్ అనేది ఉండదు కాబట్టి. చూద్దాం ఏం జరుగుతుందో మరి. ఐ హోప్ ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా చాలా హ్యాపీగా ఉంటానండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ కూడా